కూటమి నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారని ఏలూరు వైసీపీ ఇన్ఛార్జి జయప్రకాష్ మండిపడ్డారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని హెచ్చరించారు. కూటమి నేతలు తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారం మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త ఈఓ కానీ కొత్త జేఈఓ కానీ వాళ్ళు ఛార్జ్ తీసుకున్న సమయంలో జరిగింది. అలాగే జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్లు అదే ల్యాబ్లో టెస్ట్ చేసి అందులో ఈ కొవ్వు కలిసిందని వారు వెనక్కి పంపడం జరిగింది. అవి వెనక్కి వెళ్ళి శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ దగ్గర అక్కడ ఆపి పక్కన పెట్టి మళ్ళీ వాటిని టీటీడీకి పంపి నెయ్యి వాడటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కావాలని కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడున్న టీటీడీ చైర్మన్లు పై ఆరోపణలు చేస్తా వారిని తప్పుడు మార్గంలో ఉన్నారని